వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుతోంది. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాదు, సొంతంగా ఇల్లు నిర్మాణానికి అండగా ఉంటున్నారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తొండవాడలో 8,000 మంది నిరుపేదల లబ్ధిదారులకు సొంత ఇళ్లు వచ్చాయి. సొంత ఇళ్లు వచ్చినందుకు లబ్ధిదారుల సంతోషం అంతా ఇంతా కాదు. తొండవాడ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవరత్నాల్లో భాగంగా పేదవాళ్లకు సొంతింటి కళ నెరవేరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో తొండవాడ పంచాయతీ పరిధిలో మొత్తం 8,000 ఇళ్లకు సంబంధించి ఊర్లే ఇక్కడ కొత్తగా వెలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తొండవాడ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 8,000 ఇళ్లకు సంబంధించి జగనన్న కాలనీలో ఇల్లు శరవేగంగా నిర్మాణం చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, సొంత ఇంటి కళ ప్రతి పేదవాడికి నెరవేర్చాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో నవరత్నాల్లో భాగంగా ఇక్కడ పేదవాళ్ళంతా కూడా సొంతింటి కళ సాకారం చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో 8,000 పైగా ఇళ్ళు అన్నీ ఇక్కడ శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లో ఒక నిరుపేద కుటుంబం ఈ యొక్క నవరత్నాల్లో భాగంగా జగనన్న పేదవాడికి సొంతింటి కళ సాకారం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓవైపు కూలి పనులు చేసుకుంటూ మరోవైపు తన యొక్క కాళ్లపై జీవనాధారం పొందేటువంటి తాయమ్మ అనే ఒక నిరుపేద మహిళ తమ యొక్క సొంతింటి కళ నెరవేరిందన్నటువంటి ఆనందంతో ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఒక సొంతింటి కళ నెరవేర్చుకుంటూనే తన యొక్క రెక్కల కష్టం పైన తన కొడుకులిద్దరిని ఓవైపు పోషించుకుంటూ తన యొక్క సొంతింటి కళ సాకారం చేసుకున్నారు. చూడొచ్చు, ఒక సగటు పేద మహిళ ఈరోజు సొంతింటి కళ అద్దెగింట్లో ఉన్నప్పుడు ఎన్నో అప్పులు చేసి తన యొక్క నెలసరి అద్దె చెల్లించాలంటే ఇబ్బందులు పడుతుండేటువంటి మహిళ ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంతింటి కళ సాకారం చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో పేదవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇల్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తే దానిలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఒక పేదింటి మహిళ తన యొక్క సొంతింటి కళను సాకారం చేసుకుంది. పేదవాళ్ళు ఉండడానికి తమ యొక్క కావాల్సినటువంటి ఇల్లు అంతే స్థాయిలో తమ యొక్క రెక్కల కష్టం పైన ఆధారపడుతూ తమ యొక్క కష్టాన్ని గుర్తించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా రుణపడి ఉంటామనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీ యొక్క పాత తమ సమయంలో గతంలో ఎలా ఉండేది, సొంతింటి కళ సాకారమైంది, ఎలా అనిపిస్తుంది? బర్త్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునేదానికి 15 సంవత్సరాలు పట్టింది సార్. మాకు 15 సంవత్సరాలు కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మాకు ఏ కార్డు కూడా జగనన్న వచ్చిన తర్వాతనే మాకు అన్ని సొంత ఇల్లు కళ నెరవేరింది. పింఛన్ వస్తూ ఉంది, చేయూత పథకం వస్తూ ఉంది, ఇల్లు ఇచ్చినారు, రేషన్ బియ్యం కరెక్ట్గా వస్తూ ఉంది, మాకు కావాల్సినవన్నీ అందినాయి. ఇన్ని ఏళ్ళ తర్వాత మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. మేము ప్రతి ఒక్కరికి పేరున పేదవాళ్ళ తరఫున ఎమ్మెల్యేకి, సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. నా తరఫు నుంచి సొంత ఇల్లు మా కళ నెరవేరింది. 35 ఏళ్ళుగా మేము సొంత ఇల్లు నెరవేర్చుకోవాలని ఎంతో బాధపడినాం, మా వల్ల కాలేదు. ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటే అప్పు ఉంటే కూడా మేము భయపడలేదు సార్. నిదానంగా తీర్చుకుంటామని ధైర్యం మాకు వచ్చింది, మేము తీర్చుకోగలుగుతాం. ఇటువంటి ప్రభుత్వం ఉన్నందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఇన్ని ఏళ్ళుగా ఎవరు చేయలేని పని వీళ్ళు చేసినందుకు పేరున నమస్కారం చేస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు మాకు అంతనే సార్ చేయూత వచ్చింది. 1,80,000 భూమి తరఫు నుంచి మాకు ఇచ్చినారు. మేము కొంచెం అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము, ప్రశాంతంగా ఉన్నాము సార్. మేము పింఛన్ వస్తూ ఉంది, నాకు చేయూత పథకం వస్తూ ఉంది, ఇల్లు ఇచ్చినారు, మాకు అన్ని రకాలుగా మాకు సమకూర్చున్నారు సార్. మాకు చాలా బాగుంది. గతంలో ఏమి మాకు రేషన్ బియ్యం కూడా రాలేదు సార్. మాకు రేషన్ బియ్యం కూడా మేము కొనలేకుండా పోయినాం. బయట 10 రూపాయలు 15 రూపాయలు తీసుకొని కొన్నాం రేషన్ బియ్యం కూడా, కొని తిన్నాం. ఇప్పుడు ఆ బాధ లేకుండా రేషన్ మాకు ఇంటికి తెచ్చుకుంటున్నాం మేము పోయి, మాకు ఏ బాధ లేదు. ఏమనుకుంటున్నారు? సొంతింటి కళ నెరవేరింది, గడిచిన 2 ఏళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, మీకు ఏమనిపిస్తుంది జగనన్న ప్రభుత్వంలో ఇల్లు నెరవేరడం? చాలా ఆనందంగా ఉంది సార్. ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సొంతింటి కళ నెరవేరింది. మా అమ్మ చాలా పేదరాలు, 22 ఏళ్ళుగా రెంట్లో ఉన్నాము. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది. సొంత ఇంటి కళ నెరవేరింది. నేను చేతి వృత్తి బార్బర్ షాప్, నాది కటింగ్ షాపు. ఒక జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అందినాయి. మా అమ్మకు పింఛన్ అందింది. మా ఇంట్లో పాపకి అమ్మఒడి పడింది.
మా భార్యకి కూడా సంఘంలో ఆసరా డబ్బులు అయితేనేమి కానీ, లోన్లు అయితేనేమి కానీ, చేయూత కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ప్రజలు కూడా ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు సార్. ఈ జగనన్న కాలనీ వచ్చిన తర్వాత ప్రతి ఇంటి సొంత ఇండ్లు ఎవరైతే ఉన్నారో ఈరోజు నెరవేరింది సార్. చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రభుత్వం అయితే చాలా హ్యాపీగా ఉంది సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సహకారంతో తమ సొంతింటి కళ నెరవేరిందన్నటువంటి ఆనందం ఈ యొక్క చేతి వృత్తిపైన, కుల వృత్తిపైన, ఏదైతే క్షురక వృత్తిపైన ఆధారపడుతూ తమ కుటుంబ పోషణ చేసుకుంటున్నటువంటి ఈయనకు ఓవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకుంటూనే తన రెక్కల కష్టం పైన సొంతింటి కళ నెరవేర్చుకున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంపూర్ణ సహకారాన్ని మర్చిపోలేమంటూ రెట్టించిన ఆనందంతో తన యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే తరహాలో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న శ్రీకారం చుట్టారు. శరవేగంగా ఓవైపు ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. పూర్తయినటువంటి వారి కళ్ళల్లో సొంతింటి కళ నెరవేరినటువంటి ఆనందం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తొండవాడ నుంచి.